హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బ్యాంగిల్ కలెక్షన్ వీడియో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా అయితే మధ్యాహ్నమే చేద్దామని చెప్పి రెడీ అయ్యాను కూడా. మా బుడ్డోడు పడుకొని ఉన్నారనమాట ఇద్దరు. సో వాళ్ళు పడుకొని ఉన్నారు కదా చూపిద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట. కానీ వాడు లేచిపోయాడు అనమాట. లేచి వామిట్ కూడా చేసుకున్నాడు అనమాట. కొంచెం బాగాలేదు, వాడికి సిక్ అయి ఉన్నాడు. వాడైతే ఇప్పుడు అవతల ఆడుకుంటున్నాడు అనమాట. వాడినంతా క్లీనప్ చేసి అవతల ఆడుకుంటున్నాడు. సో బ్యాంగిల్స్ ఈ లోపు సర్దేసుకున్నాను అనమాట. కొన్ని అయితే అంటే రీసెంట్గానే వడి బియ్యం పోసుకున్నాం అనమాట. అప్పుడు గజిబిజి అయినాయి అనమాట అన్ని బ్యాంగిల్స్. ఇంకా నైనా కూడా ఆడుతూ ఉంటుంది అనమాట బ్యాంగిల్స్ తోటి, బాగా దాని బ్యాంగిల్స్ తోటి. సో అందుకనే అన్నీ అక్కడ ఇక్కడ అయ్యింటే అవన్నీ సెట్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఇందాక ఆ క్లిప్ కూడా పెడతా చూడండి, నేను సెట్ చేస్తుంటే మా బుడ్డోడు ఏం చేశాడు అన్నదైతే. నేనేదో బ్యాంగిల్స్ కలెక్షన్ చేసుకుందామని చెప్పి బ్యాంగిల్స్ ఓపెన్ చేశాను. ఈయన గారు పడుకున్న ఆయన లేచి చూడండి ఎట్లా చేస్తున్నాడో. అన్నీ అటు ఇటు అటు ఇటు అటు ఇటు దొబ్బుతున్నాడు. ఒకటైతే ఆడబడింది నాయన గాజల్లి. హలో మాస్టారు, ఇట్లా వేసాడనమాట మొత్తం. ఇప్పుడు నా దగ్గర చూయించుకునేంత కలెక్షన్ ఉందో లేదో నాకైతే తెలీదు, కానీ ఉన్నాయన్నమాట కొన్ని బ్యాంగిల్స్ అయితే. ఇవైతే అన్నీ ఇక్కడికి వచ్చాక కలెక్ట్ చేసుకున్నాయి. ఇండియాలో ఉన్నాయి కూడా ఉన్నాయన్నమాట, పెళ్ళప్పటివి. ఇంకా దాని తర్వాత కొన్ని తీసుకున్నవి వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి అట్లా తీసుకున్నవి, చార్మినార్లో తీసుకునేవి అట్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే అవి ఊరికి కూడా పట్టవన్నమాట నాకు. నా సైజెస్ అన్నీ పెద్దగా అయిపోయాయి కదా ఇప్పుడు. సో అవి పట్టవన్నమాట. ఇప్పుడు ఏం వేసుకోను, జస్ట్ చూపిస్తాను నేను ఎలా సర్దుకున్నాను అని. అయితే నా దగ్గర ఏమేమి కలెక్షన్ ఉంది అనేది అయితే. ఒకటైతే ఇలాంటి బాక్స్ అయితే ఇండియా నుంచి తెప్పించుకున్నాను అనమాట. కొరియర్ వస్తుంటే దీంట్లో 4 ఉంటాయి అనమాట. 4 స్టిక్స్ ఉంటాయి. సో వాటికి హ్యాంగ్ చేయడానికి అని చెప్పి. ఇది కూడా ఇండియాదే అనమాట. ఇది కూడా మీషోలో తీసుకున్నాను అప్పుడెప్పుడు. సో దాన్ని ఇలా యూజ్ చేశాను. కానీ ఇది స్ట్రాంగ్గా ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఒకటి తీయడానికి పోతే అన్నీ పడిపోతాయి అనమాట. అందుకనే దాంట్లో ఏవి మట్టివి అదే గాజు బ్యాంగిల్స్ అయితే ఏవి పెట్టేదాన్ని కాదు ఇంతకుముందు. ఇప్పుడైతే ఎలా పెట్టుకున్నానో అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే దీంట్లో చూద్దాం. ఫ్యాన్సీవి అంటే శారీస్ పైకి వేసుకునేవి చూపిస్తాను. కొన్ని కలర్స్ అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర. ఇలా అన్ని ఫ్యాన్సీ అనమాట. ఇవి కూడా చాలా కాస్ట్లీ అయినాయి కదా ఇప్పుడైతే. ఇంతకుముందు అయితే మంచిగా 50, 60కి 30కి అట్లా వచ్చాయి. ఇప్పుడైతే ఏవి రావన్నమాట. ఇవన్నీ 200, 150 అట్లానే ఉంటాయి అన్నమాట ఒక డజను. సిల్వర్, గ్రీను, బ్లూ అంటే ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క అంటే శారీస్ని బట్టి కలర్స్ అట్లా తీసుకున్నాను అనమాట. చాలా వరకు వీటిలో మా సిస్టర్ కొన్ని ఉంటాయి అనమాట నా కోసం అయితే. ఇవేమో రీసెంట్గా కొన్నాయి అనమాట. ఈ పర్పుల్, ఆరెంజ్ మా చెల్లి కొనింది. ఇంకా మిగతా అన్నీ ఆల్మోస్ట్ మా సిస్టరే కొనింది అనమాట. ఇవన్నీ బలు మెరుస్తున్నాయి కదా ఇలా చూపిస్తే. సిల్వర్ ఎందుకు తీసుకున్నాను అంటే శ్రీమంతం శారీ మీదకి అనుకుంటా నాకు తెలిసి. సెకండ్ శ్రీమంతం శారీ మీదకి. గ్రీన్ అంటే అయితే చాలా వాటి మీదకి వస్తాయి కదా. గ్రీన్ అయితే ఒక త్రీ కలర్స్ ఏమి ఉన్నాయి, సేమ్ 3 మోడల్స్ ఉన్నాయి అన్నమాట. బ్లూ అయితే ఏమో ఇది వేరే బ్లూ, ఇంకా వేరే బ్లూ ఉందన్నమాట. పింక్ ఆల్మోస్ట్ అన్ని పింకే ఉన్నాయి అన్నమాట. 4 కలర్స్ ఏమో. పర్పుల్, పింక్ అన్నట్టుగానే ఇట్లా గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది. చాలా అన్నీ మా సిస్టర్ కొన్నాయి. ఒక 2 మాత్రం మా చెల్లి కొనిందనమాట మొన్న అయితే. ఇవి మొన్న శారీ మీదకి, వడి బియ్యం శారీ మీదకి. మీరు షార్ట్స్లో చూస్తే కనిపించింటుంది శారీ కలర్ రెడ్ లావెండర్ అనమాట. అదొక సెట్, అదొక స్టిక్. ఇంకా ఇవి ఇందులో కొన్ని మెటల్వి కూడా ఉన్నాయన్నమాట. ఇవి మెటల్వి అప్పుడు ఒకసారి ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే మీషోలోనో కొన్నట్టున్నాను. అన్ని కలర్స్ వస్తాయన్నమాట. ఈ 4 మెటల్. ఇంకా ఇవన్నీ ఏమో మట్టియే అంటే ఫ్యాన్సీ బ్యాంగిల్సే. ఇంకా ఇవేమో దేవుడి దగ్గర అంటే ఎప్పుడన్నా గుడికి వెళ్ళినప్పుడు కానీ అట్లా ఇస్తారు కదా. సో అవే అనమాట. ఇవన్నీ అట్లనే పెట్టేసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, అవేం యూస్ చేయను. ఇవి కూడా ఫ్యాన్సీ అనమాట. ఈ 5 ఉన్నాయి దీంట్లో ఫ్యాన్సీవి. మిగతా ఏమో ఈ 4 ఏమో
మెటల్ బ్యాంగిల్స్ అనమాట. అంటే మెటల్ బ్యాంగిల్స్ ఎందుకు కొన్నాను అంటే అప్పటికే నైనా ఉండింది, ప్లస్ వీడు కూడా కడుపులో ఉండి అనమాట. ఇంకా పిల్లలు పుడితే ఎలాగో ఇవి వేసుకోలేము కదా, ఇవి గుచ్చుకుంటాయి కాబట్టి. మెటల్ అయితే అస్సలు గుచ్చుకోవు, మనకి పగిలిపోతాయి అన్న భయము ఉండదు కదా. సో అందుకనే ఇవన్నీ మెటల్ అనమాట. బాగుంటాయి కలర్స్ అన్నీ. ఇదేమో అది బ్రౌన్, గ్రీన్ బ్లూ సంథింగ్, ఆనందం కలర్ అంటారు కదా, రమా గ్రీన్ ఆ కలర్, పర్పుల్, ఆరెంజ్, ఎల్లో, పింక్, వైలెట్, రెడ్, వైట్, బ్లూ, ఇన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా దీంట్లో కూడా గ్రీను అట్లా ఉన్నాయి. ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇవి చాలా బాగుంటాయి అనమాట. అంటే చాలా సాఫ్ట్గా మంచిగా అనిపిస్తాయి. వాళ్ళకి గుచ్చుకోవు, మనకి ఏమి ఇరిగిపోతే అన్న భయం ఉండదు అనమాట. ఇరిగిపోతే బ్లడ్ వస్తాయి కదా గుచ్చుకుంటే అట్లా. సో దీంట్లోనే నైనవి కూడా ఉన్నాయి, కొన్ని పెట్టాను ఇందాకే, అవి కూడా చూపిస్తాను. ఇవైతే ఈ 2 pairs అయితే నైనవి చిన్న ఉన్నప్పుడు అంటే పుట్టినప్పుడు పంపించింది వాళ్ళ పెద్దమ్మ. నాకు ఈ గ్రీన్ అయితే చాలా ఇష్టం అనమాట. ఒక పట్లంగా మీదకి వస్తాయి అని చెప్పి అప్పుడు కొని పంపించింది. సో అవి అట్లనే పెట్టాను. ఇప్పుడు కూడా వస్తాయి అనమాట. ఇవి కూడా అంతే, వేరే పట్లంగా మీదకి అని చెప్పి పంపించింది. ఇప్పుడు కూడా వస్తాయి అనమాట అవన్నీ. ఇవేమో ఈ గోల్డ్ కలర్ ఏమో దాని సెకండ్ బర్త్డేకి పంపించింది. అవి కూడా ఇప్పటికీ వస్తాయి అనమాట. ఇంకా ఇది ఒక్కటేమో ఈ పర్పుల్ మధ్యలో ఏమో మొన్న వడిబియ్యం అప్పుడు వేసానమాట, మా చెల్లి పంపించింది అవైతే. ఇవి కూడా నాకు తెలిసి వాళ్ళ పెద్దమ్మాయి తీసుకుంది అనుకుంటా. ఈ మట్టి బ్యాంగిల్స్ కూడా మొన్న ఎప్పుడో చూస్తే కనిపించినాయి అనమాట. సో ఇలా నైనా బ్యాంగిల్స్. ఇవేమో చిన్న బీడ్స్ టైప్ వచ్చి అట్లా వచ్చినాయి, కానీ ఇవి కూడా మట్టియే, పగులుతాయి అవి కూడా. ఇవన్నమాట నైనా సెట్స్. ఇంకా చాలా ఉన్నాయి నైనవి, అవి కూడా చూపిస్తాను. ఇట్లా సెట్స్ అయితే అదే ఫ్యాన్సీవి, మట్టివి, ఇట్లా ఇవైతే ఇవే అనమాట సెట్స్. ఇంకా ఇదేమో బ్రేస్లెట్ టైప్ అనమాట, కడియం టైపు. ఇది కూడా జాదూ కుందన్ టైప్ అనమాట, కానీ అంత ప్యూర్ కాదనుకుంటా ఇది. ఇది కూడా ఒకటి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎప్పుడో తీసుకున్నాను. ఇది ఒకటి, అది అసలు పెట్టుకున్నానో లేదో కూడా గుర్తులేదు, ఒకసారేమో పెట్టుకున్నట్టున్నాను నాకు తెలిసి. ఇవి కూడా బాగా నచ్చి తీసుకున్నాను, కానీ ఇవి వేసుకుంటే గుచ్చుకుపోతాయి అనమాట పిల్లలకి. సో ఇంకా మా బుడ్డోడు చిన్నోడే కాబట్టి ఇవి వేసుకోను అనమాట, వేసుకోలేదు ఒకసారి కూడా. ఇప్పుడు అలాగే పెట్టేశాను. ఇంకా వాడికి 1 year వచ్చింది, ఇంకా తర్వాత ఇష్టం వచ్చినాయి వేసుకోవచ్చు అని చెప్పి అలాగే ఉంచేసాను. ఇది కూడా ఒక బ్యాంగిల్ అనమాట. ఇవన్నీ ఎక్కడ తీసుకున్నానంటే ఇది ఒకటి నాది ఇందాక చూపించాను కదా పికాక్స్ది, ఇది ఒకటి. ఇది ఎక్కడ తీసుకున్నానంటే ఒక అక్క ఇంట్లో ఉండి సేల్ చేస్తుంది అనమాట. ఆమె అన్ని ఆర్డర్స్ అట్లా తీసుకొని తెచ్చిపెట్టుకొని వీడియో కాల్లో మనకు చూపించి సేల్ చేస్తుంది అనమాట. ఆమె దగ్గర తీసుకున్నాను అవి అయితే. సో ఇంకా ఈ బాక్స్ కూడా ఆమె దగ్గరనే తీసుకున్నాను అనమాట, అక్క దగ్గరనే. ఎంతనో కూడా గుర్తులేదు. మంచిగా కంఫర్ట్ ఉంటుంది అనమాట, ప్లేస్ ఉండాలి పెట్టుకోవడానికి, కానీ మంచిగా ఉంటుంది ఈ బాక్స్ అయితే. ఇంకో బాక్స్ కూడా ఫుల్ అయిపోతుంది అనమాట నాకు కొన్నా కూడా. సో అవి ఆ బ్యాంగిల్స్ అయితే. ఇంకా నా దగ్గర మగ్గం వర్క్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి మగ్గం వర్క్ బ్యాంగిల్స్, ఇవి చాలా లావుగా ఉంటాయి కదా. పైకి ఎక్కిండు, దింపమని ఏడుస్తున్నాడు, అక్కల నుంచి తెలుస్తున్నాడు అమ్మా అని. ఇవి మగ్గం వర్క్ అనమాట, చాలా లావుగా ఉంటాయి. ఇవి 2-4 సైజ్ 2-6 తీసుకున్నాను అప్పుడు. కొంచెం పడుతున్నాయి అనమాట, మరి అంత టైట్ ఏం అవ్వలేదు, ఇంతకంటే లావు అవ్వను. సో ఇప్పటికైతే పడుతున్నాయి ఇవైతే. అంటే గోల్డ్ ఎందుకు తీసుకున్నాను, గోల్డ్, గ్రీన్, రెడ్ ఎందుకు తీసుకున్నాను అంటే అన్నిటి మీదకి వస్తాయి అని చెప్పి ఇట్లా తీసుకున్నాను. సో వీటికైతే ఇలా ఒక బాక్స్ ఉంది, కానీ దీంట్లో పట్టట్లేదన్నమాట. దింపాలా వస్తున్నా, ఆయనకి దిగనికి రాక పిలుస్తున్నాడు అనమాట అవతల, అమ్మ అమ్మ అని విండో దగ్గర ఎక్కిండనమాట. సో అట్లా ఇవి మగ్గం వర్క్ అనమాట. ఇవి 2 వస్తాయి, అటొక హ్యాండ్కి ఇటొక హ్యాండ్కి 2 వస్తాయి అనమాట. ఇవి కూడా మగ్గం వర్క్, రెడ్ గోల్డ్ అనమాట. ఇవి కూడా అన్ని అంటే కొంచెం మ్యాచ్ అవుతాయి కదా, గోల్డ్ తీసుకుంటా అన్నిటి మీదకి అని చెప్పి ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇది ఒక సెట్. ఇది నాకు తెలిసి 600-700 ఉండింటాయి సెట్. ఇవేమో
4 వస్తాయి అన్నమాట. సో ఇట్లా 4 బ్యాంగిల్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు ఎప్పుడు శ్రీమంతం అప్పుడే నేను తీసుకున్నట్టున్నాను. శ్రీమంతం సారీ మీదకి అది తీసుకో అయిపోయా, నేను బతకనియడు. హలో హాయ్, అన్నీ సర్దుతున్నారు. సో ఇవి 4 తీసుకున్నాను అనమాట. శ్రీమంతం శారీ మీదకి సెట్ అవుతాయి అన్నట్టుగా. ఇంకా ఇవి గ్రీన్వి 4 తీసుకున్నాను అనమాట. ఇవి కూడా శ్రీమంతం శారీ మీదకి సెట్ అవుతాయి అన్నట్టుగానే తీసుకున్నాను. అప్పుడు ఇంకా 2 అయితే ఓపెన్ చేయలేదు, 2 అయితే వేసుకున్నట్టున్నాను ఎప్పుడో. ఇవి అయిపోయినాయి అనమాట. ఇవి కూడా సర్ది పెడుతున్నాడు నా కోసం నా కొడుకు, నా బేబీ పిల్ల. ఇవేమో మొన్న ఇండియా నుంచి వచ్చాయని చూపించాను కదా, వీళ్ళత్త పంపించింది అనమాట. నాకొకటి, వాళ్ళ మా కో సిస్టర్కి ఒకటి, నైనాకి 2 బ్యాంగిల్స్ అనమాట. తనే చేసింది, సిల్క్ థ్రెడ్ తోటి చేసి ఇట్లా అవన్నీ కుందన్స్ అవన్నీ స్టిచ్ చేసి పంపించింది అనమాట. నైనాకేమో 2 పంపించింది, నాకు మా కో సిస్టర్కి ఏమో ఒక్కొక్కటి పంపించింది అనమాట. ఇంకా వేయలేదు, ఇంకా అంటే మొన్ననే పంపించింది అనమాట. సో ఇంకా వేసుకోలేదు. అన్నీ ఎత్తనే చేస్తాడు, అన్నీ వచ్చి అన్నీ చేశాడు అమ్మ. ఇక్కడ కూర్చోండి, అన్ని దానిలో కాళ్ళు పెడదాం, ఏళ్ళు పెడదాం అని చేస్తాడు అనమాట. అన్నీ కావాలా నీకు. ఇవేమో చార్మినార్లో కొనుక్కున్నాను అనమాట. ఇలాంటివి ఒక 3-4 సెట్స్ ఏమో కొనుక్కున్నాను. అప్పుడు కూడా తక్కువ ఏం కాదనుకుంటా. అవి కూడా 200 3 ఎంతనో ఉండే అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఇవి ఎంతకు వస్తాయో చెప్పండి, మీకేమైనా తెలిస్తే చార్మినార్లో. ఇలాంటివి 3-4 సెట్స్ ఏమో కొనుక్కున్నాను 2016లో. బాగా గుర్తుందనమాట. ఈయన యూఎస్ నుంచి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసామన్నమాట. అంటే షాపింగ్ కోసమనే వెళ్ళలేదు, మేము ఊరికి వెళ్ళి వస్తుంటే బైక్ మీద. సో అక్కడ చార్మినార్ దగ్గర ఆగి ఇవి కొనిపించుకున్నాను అనమాట. అక్కడ టీ తాగాము చార్మినార్ దగ్గర. సో బాగుంటుందని చెప్పి అక్కడ ఇరానీ చాయ్ అనమాట తాగినాక ఇవి కొనుక్కున్నామన్నమాట, కొనిపించుకున్నాను. ఇవైతే ఇప్పుడైతే రావు, నాకైతే 2-4 అనుకుంటా. ఇది నేను అప్పుడు కొనుక్కున్నది, అప్పుడు చిన్నగా ఉండే చేతులు. మేబీ ఇండియాలో ఉన్నాయి కూడా ఇంకా రావు, అవి ఇంకా బాగుంటాయి అనమాట. అవి అట్లనే ఉన్నాయి అనమాట. నైనాకి ఇవ్వాలి, ఇంకంతే. నైనా కోసం అని చెప్పి దాచిపెడతాను అనమాట. అదన్నా కొంచెం లావ్ అవ్వాలి తొందరగా. ఇవి కూడా అంతే, అది పెద్దమ్మే పంపిస్తుంది. ఇవి కూడా ఇట్లా వస్తాయి కదా బ్యాంగిల్స్. ఇవి నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇవి చాలా ట్రెండీ అనమాట. అప్పట్లో మా అక్క వేసుకునేది అనమాట బాగా. సో మా అక్క దగ్గర ఎక్కువ చూసేదాన్ని ఈ బ్యాంగిల్స్ నేనైతే. ఇవి నేను ఇక్కడే కొన్నాను అనమాట. ఒకసారి గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించాయి. అంటే వీళ్ళు కడుపులో పడకముందు అనమాట. 3 సెట్స్ ఏమో కొన్నా, 3-4 సెట్స్ కొన్నట్టున్నా. పర్పుల్, బ్లాక్, పింక్, వైట్, అదే సిల్వర్ కలర్వి. అవన్నీ ఇంటి మీద పరిచి హౌస్ కట్టుకుంటున్నాను అన్నీ ఎక్కడెక్కడో చేసిందనమాట. కొన్ని ఉన్నాయి ఇప్పటికి. సో అవి 9 వస్తాయి దానికైతే ఇప్పటికి. ఇవి అయితే నేను మీషోలోనే ఎక్కడో ఆర్డర్ పెట్టాను. అంటే ఇంతకుముందు ఒక పెయిర్ ఉండేది, అది నేను మా వదిన ఏమో అడిగితే ఇచ్చేసాను. తర్వాత నేను కొనుక్కున్నాను, కానీ కలర్ పోయింది అనమాట, పడేయాల్సిందే. ఇవి కూడా బాగుంటాయి, కానీ ఇవి కుచ్చుకుపోతున్నాయి, ప్లస్ కలర్ కూడా పోయిందనమాట, ఇంకా పడేయాలి. సో ఇంకా హ్యాంగర్కి దీనికి ఏమేమి వేసానో చూపిస్తాను. ఇలా నేను మీషోలోనే కొన్నా అనుకుంటా. ఇలా అన్ని కలర్స్ వచ్చినవి 12 పేర్స్ ఏమి వస్తాయి అనమాట. 1 2 3 4 5 7 8 9 10 11 12 పేర్స్ వస్తాయన్నమాట. ఇలా కొనుక్కున్నాను. ఎందుకు కొనుక్కున్నానో కూడా నాకు ఇప్పటికి తెలియదు అనమాట. ఇవి కూడా గాజుయే. మా ఇంట్లో కార్పెట్ ఉంది కాబట్టి అట్లా అని కొనుక్కున్నాను ఏమో. ఇవైతే కింద పడితే పోతాయి అన్నమాట. సో అవి ఒక 12 పేర్స్ ఉన్నాయా. మళ్ళీ ఇవి కూడా ఉన్నాయన్నమాట. వద్దమ్మా, మళ్ళీ ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా ఇవి కూడా 4 బ్యాంగిల్స్. ఇవి
ఇవి నేను ఇండియా నుంచి వచ్చే ముందు కొన్నా అనుకుంటా. సైడ్ బ్యాంగిల్స్ లాగా అనమాట. ఇప్పుడు చూడండి అది ఎక్కుతున్నాడు గాజులది. ఇరిగిపోతుంది రా అని అప్పటి నుంచి చెప్తున్నా, వాడు వినట్లేదు. ఎక్కి తొక్కుతున్నాడు. అట్లా ఉంటుంది మా ఊడితోటి. మరి ఇవైతే సైడ్ బ్యాంగిల్స్ లాగా అనమాట. ఇవైతే మా కో సిస్టర్ అనుకుంటా. ఈ చిన్నవి నాకు తెలిసి నావే అనుకుంటా. మా ఫ్రెండ్ శ్రీమంతానికి ఇచ్చింది. సో అవి అనమాట. ఒక బ్యాంగిల్ పగిలిపోయింది, ఇంకా 3 ఉన్నాయి అనమాట. ఇంకా ఇవేమో ఈ స్టోన్స్ ఏమో మా ఫ్రెండ్ శ్రీమంతానికి ఇచ్చింది అనమాట. మాకు 4 ఇచ్చింది, కానీ ఒకటి పగిలిపోయింది. ఇంకా 3 ఉన్నాయి అనమాట. ఇంక ఇవేమో మా ఫ్రెండే పంపించింది అనమాట. ఒకసారి ఇట్లా కలర్స్ చెప్తేను కొన్ని పంపించింది. ఎల్లో ఒకటి, బ్రౌన్ ఒకటి, రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి అట్లా పంపించింది. ఈ పింక్ ఏమో నేను మొన్న వడి బియ్యం అప్పుడు తీసుకొచ్చాను అనమాట. 10 pairs ఏమో తీసుకొచ్చాను అందరికీ ఇద్దామని చెప్పి. సో అవి ఇచ్చాను. ఇది మా కో సిస్టర్స్ అనమాట. ఆమె తీసుకోలేదు, అట్లనే ఉంది, మర్చిపోయి వెళ్ళిపోయింది. సో అవి వీడు అస్సలు వినట్లేదమ్మా మాట. ఇంకా ఈ సిల్వర్ ఏమో నైనా కడుపులో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ షాపింగ్ చేసిండు అప్పుడు నా కోసం అని చెప్పి తను పంపించింది. ఫోటోషూట్స్కి అట్లా యూజ్ అవుతాయేమో అని చెప్పి తను పంపించింది అనమాట. ఇవేమో ఈ చిన్న ఏమో ఇక్కడే ఎప్పుడో కొనుక్కున్నట్టున్నాను. తర్వాత ఇవేమో ఎగ్జిబిషన్లో కొన్నాను అనమాట. ఈ బ్లూది ఇది అవి. ఇంకా ఇవి చెప్పాను కదా ఇట్లా హ్యాంగింగ్ బ్యాంగిల్స్ అని, ఇవేమో మాకు సిస్టరే పంపించింది అనమాట ఇండియా నుంచి. అప్పుడు కొనమని చెప్తే కొనిందనమాట. ఇంకా ఈ వాచ్ గుర్తుందా, అప్పట్లో ఎప్పుడు నేను స్కూల్ ఇంటర్ ఆ టైంలో అనుకుంటా బాగా వచ్చాయి ఈ వాచెస్. అయితే తొందర చేసేస్తాను, నన్ను చెయ్యని ఇవ్వట్లేదు మా కన్నయ్య. ఏలు పెట్టి నొక్కుతున్నాడు దానిలో. సో ఈ వాచ్లు అయితే అప్పుడు వచ్చినాయి స్కూల్ ఇంటర్ బీటెక్ ఆ టైంలో అనుకుంటా. ఇంకా చాలా వెరైటీస్ వచ్చాయి కదా, అంటే ఏ డ్రెస్కి ఆ డ్రెస్ కట్టుకునేలా. సో అదొకటి కనిపిస్తే తీసుకున్నాను అనమాట అక్కడ. ఇంకా అయిపోయినాయిలేండి ఆల్మోస్ట్. ఇవేమో నైనవి అన్నీ సింగిల్ పైర్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి రీసెంట్గా ఇండియా నుంచే వచ్చినాయి. రీసెంట్గా అంటే మొన్న మాకు సిస్టర్ వెళ్ళినప్పుడు కొనింది అనమాట. ఇవేమో మా ఫ్రెండ్ అప్పుడెప్పుడో పంపించింది, చిన్న ఉన్నప్పుడు పంపించింది. అవి ఒకటి మాత్రమే 2 ఉన్నాయి, మిగతా 3 కలర్లు. ఇంకొక కలర్ ఏమో వేరే ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఇచ్చేసా. ఇంకా 3 ఏమో ఒక్కొక్క కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి అనమాట. అన్నీ ఎక్కడెక్కడో పడేసింది మేడము. ఇవైతే బ్లాక్ బ్యాంగిల్స్ అప్పుడెప్పుడో మా చెల్లి పంపించింది అనుకుంటా. ఇవేమో మా ఫ్రెండ్ వాళ్ళ పాపయ్య అనమాట. తనకి పట్టట్లేదని దీనికి ఇచ్చేసింది. ఇంకా ఇవి కూడా నేను ఎగ్జిబిషన్లో కొన్నాను అనమాట. ఎప్పుడు నైనా బేబీగా ఉన్నప్పుడు కొన్నాను. ఇప్పటివరకు ఎప్పుడన్నా మంచిగా రెడీ అయినప్పుడు అక్కడ ఒక హ్యాండ్కి ఇక్కడ ఒక హ్యాండ్కి వేస్తాను, బ్రేస్లెట్ లాగా. లేకపోతే ఇదొకటే ఒక హ్యాండ్కి వేసేసి వదిలేస్తాను అనమాట ఎప్పుడన్నా ఫ్యాన్సీ డ్రెస్సెస్ అట్లా వేసుకున్నప్పుడు. సో ఇవి నైనా. ఇంకా ఇది కూడా మొన్న ఇండియా నుంచి వచ్చింది, చూపించాను అనుకుంటా. మల్టీ కలర్ బ్యాంగిల్స్ మా చెల్లి పంపించింది. ఇవి కూడా మెటలే అనమాట. అంతే అనమాట వీడియో అయితే. ఇవి మా బ్యాంగిల్ కలెక్షన్స్. ఇండియాలో కూడా ఉన్నాయి ఇంకా పెళ్ళివి అప్పటివి అన్నీ. అవి ఇండియాకి వచ్చినప్పుడు చూపిస్తాము. ఇప్పటికైతే ఇంతే అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్. ఏడుస్తున్నాడు చూడండి. బాగాలేదనమాట, కోల్డ్ ఉంది కొంచెం. అయితే దానికి తోడు ఈరోజు వామిట్ చేసుకున్నాడు అనమాట. ఫస్ట్ టైం వామిట్ చేసుకున్నాడు. నైనక్క లేసి వచ్చింది. అక్క నైనా కూడా లేసి వచ్చింది అనమాట. నిద్ర అయిపోయింది. సో ఇంకా వీళ్ళిద్దరికి ఏమైనా తినిపించాలి ఇప్పుడు. సో బాయ్ బాయ్ బాయ్. సే హాయ్ నైనా. అమ్మే స్కూల్ పోయి వచ్చింది.
కొంచెం ఏదో తిన్నట్టు వేసింది, పడుకుంది, ఇంకా లేచింది. ఇప్పటి నుంచి స్టార్ట్ అనమాట రచ్చ. నీకేమైంది నీకేమైంది నీకేమైంది? పిల్లలకు ముద్దులు పెట్టద్దు అంటారు కదా, పెడితే ఏమవుతుందో చెప్పండి. నాకైతే నేనైతే చాలా పెడతాను అనమాట వీడికి. నాయనకి తగ్గించేసాను, వీడు వచ్చాక నాయనకి తగ్గించేసాను కాబట్టి వీడికే పెడతాను అనమాట అన్నీ. పెడితే ఏం కాదు, మన పిల్లలకి మనం కాకపోతే ఎవరు పెట్టుకుంటారు ముద్దులు, అంతే కదా. అంటే ఇక్కడ బిగ్ అయిపోయినాడమ్మా నా కన్నయ్య. నువ్వు ఎందుకమ్మా బిగ్ అయిపోతున్నావు? కొంచెం చిన్నగా ఉండొచ్చు కదా నా కోసం, కొన్ని రోజులు స్మాల్ ఉండొచ్చు కదా. ఎందుకు ఇంత బిగ్ అవుతున్నావు? ఎందుకమ్మా బిగ్ అయిపోతున్నావు? ఇంకొంచెం చిన్నగా ఉండొచ్చు కదా కొన్ని రోజులు, ఇట్లనే ఉండొచ్చు కదా కొన్ని రోజులు. హెయిర్ బీక్తాడట, గిట్లనే ఉండొచ్చు కదా కొన్ని రోజులు. గిట్లా ఉండకుండా ఎందుకు బిగ్ అయిపోతున్నావు నువ్వు? టీత్ వచ్చేసినాయి కింద మీద 3 నడక వచ్చేసింది, రన్నింగ్ కూడా వచ్చేసింది అనమాట. ఈ మధ్య రన్నింగ్ చేసేస్తున్నాడు, పెద్దోడైపోయినాడు అనమాట మా కన్నయ్య. ఓకే, బాయ్ బాయ్. Open your mouth.